హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది 1000 కళ్ళతో ఎదురుచున్నటువంటి మెయిన్ టాపిక్ రైతు బంధు లేదా రైతు భరోసా పేమెంట్. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. మరి ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ రాబోతున్నాయి? నిజంగా ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 2 విడతల్లో కలిపి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇది మరి సక్సెస్ అవుతుందా కాదా? దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. మొత్తానికి 60-70% సర్వే కూడా దాదాపు పూర్తయింది. మొత్తానికి 99% సర్వే కూడా పూర్తి చేశారు. ఇక రైతుల ఖాతాలో గత ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న మిస్టేక్లు చేయకుండా ఈసారి ఎవరైతే నిజంగా రైతు భరోసా రాదని అనుకుంటున్నారో దీనికి సంబంధించి మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి హామీ ఇచ్చారు. మొత్తానికి ఎకరా నుంచి మొదలుకొని ఇలా మినిమం 5 acres 10 acres లిమిట్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నవంబర్ చివరి వారం నుంచి మొదలుకొని డిసెంబర్ 2వ వారం కల్లా లేదా డిసెంబర్ చివరి వారం కల్లా మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ అందరి ఖాతాలో ఎకరానికి 7,000 రూపాయలు నగదు అందించబోతున్నారు. కావాలంటే దీనికి సంబంధించి ఎలా అర్హత ఏంటి అండ్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటి, మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి రైతు భరోసా పేమెంట్, ఎవరు ఎలిజిబిలిటీ అవుతున్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. అయితే ఇందులో మీకు రైతు భరోసా పేమెంట్ గురించి కావచ్చు, మిగతా రుణమాఫీ గురించి కావచ్చు, ఈ ప్రభుత్వం పైన కావచ్చు, మీకు వచ్చేటువంటి డౌట్స్, సలహాలు, సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.